కుమార్ గారు, రిజర్వేషన్లు రద్దు చేయాలన్నది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమని, దాన్ని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. రాజ్యాంగాన్ని ఎలాగైనా మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తుందంటున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టినారు, అందరం చూసినాం. ఎక్కడికి లింక్ పెట్టి మాట్లాడుతున్నారు? అసలు ఏమైనా సంబంధం ఉందండి ఇక్కడ? అసలు వారు చెప్పినారు, వారు చెప్పింది ఏది, ఒక జీవో కాపీ చూపించినాడు, గెజెట్ నోటిఫికేషన్ చూపించి రిజర్వేషన్ మారుస్తున్నారు, ఒక గెజెట్ 2000లో వచ్చిన గెజెట్ అని చెప్పినారు. జస్టిస్ వెంకటాచలకి సంబంధించి చేసినామని చెప్పినారు. దీన్ని మనం అందరూ కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం. అది 2000 సంవత్సరం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినాడు, రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నది ఎప్పుడు 1950లో. 2000 వచ్చేసరికి అర్థమంటే 50 ఇయర్స్ అయింది. ఆ 50 ఇయర్స్ ఈ దేశం 50 సంవత్సరాల స్వాతంత్రంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మనము ఇప్పుడు 50 ఏళ్లలో మనము ఈ దేశ ప్రగతి ఎలా ఉన్నది, ఈ రాజ్యాంగాన్ని మనం ఎలా అమలు చేసుకున్నాము, ఇందులో ఏమైనా ప్లస్ మైనస్లు ఉన్నాయా, ఉంటే ఏ రకంగా మనం కూపప్ చేసుకోవాలి, ఏ రకంగా మనం దాన్ని సర్దుకోవాలి, ఎస్సీలకు సంబంధించిన కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ వాళ్ళకి అభివృద్ధి అయినారా లేదా, ఫండమెంటల్ రైట్స్ని మనం ఏమన్నా ఇంకా మనం పెంపొందించవచ్చా, ఇంటర్ రిలేషన్ స్టేట్ అండ్ నేషనల్కి సంబంధించిన ఏ రకంగా సంబంధాలు ఉండాలి, ఇటువంటి అనేకమైన అంశాలను పెట్టి వెంకటాచల కమిషన్కి సంబంధించి చేసినారు. దాన్ని ఇప్పుడు ఏమో ఇంటర్ప్రిట్ చేసినారు, రాజ్యాంగం మార్చడం కోసమే కమిటీ వేసినారు. 3 వాల్యూమ్స్లో రిపోర్ట్ చేసినారు రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, లేదా కాంగ్రెస్ నాయకులు. అది చదవాలని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. కాపీస్ ఉన్నాయి, వాళ్ళు నెట్లో ఉన్నాయి, ప్రతి డొమైన్స్లో కనబడుతున్నాయి. ఎక్కడ కూడా రాజ్యాంగం మార్చమని చేయలేదు. 50 సంవత్సరాలు అయిన సందర్భంగా మన దేశం 51 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఒకసారి మనల్ని రివ్యూ చేసుకోవాలి. అసలు ఏం జరిగింది, మనం ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్ళాము, మనం స్వాతంత్రం వచ్చినప్పటికి మన పరిస్థితి ఏమున్నది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 50 ఏళ్లలో మన ప్రగతి ఏ రకంగా ఉన్నది, మన రాజ్యాంగం సంబంధించి చేసినా కానీ ఎక్కడ మార్చడం కోసమో లేకపోతే ఇంకోటి చేయడం కోసమో ఎక్కడ కూడా చేయలేదు. అది కూడా పార్లమెంటు ఆమోదం చేసిన తర్వాత, పార్లమెంటులో ఒక చర్చ జరిగిన తర్వాత, పార్లమెంటులో ఆమోదించిన తర్వాతనే ఒక సంబంధించిన నిర్ణయం జరిగింది తప్ప భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు ఏదో చేసేసి కాన్స్టిట్యూషన్ మార్చడం కోసం కమిటీ చేయడం అనేది అది శుద్ధ తప్పు. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ ఎప్పుడూ రద్దు చేయదు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఒక అపవాదం చేసిన ఆర్ఎస్ఎస్ ఎక్కడ అనలేదు. ఆర్ఎస్ఎస్ ఏమన్నాడు, నిన్న కూడా మాట్లాడి, మీకు కావాలంటే నాకు వీడియోస్ ఉంటే మీకు నేను కెమెరా పెడితే వినిపిస్తాను. మోహన్ భగవత్ గారు కూడా చెప్పినారు, ఈ దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి వాళ్ళు, ఈ రాజ్యాంగ ఫలాలు అందుకునే వాళ్ళంతా కూడా ఎవరైతే వాళ్ళే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓబీసీలు కానీ, ఇక మాకు చాలు రిజర్వేషన్లు అని చెప్పని, అది ఇంకా 100 ఏళ్ళైనా 200 ఏళ్ళైనా ఎవరైనా కూడా చాలు అని చెప్తే తప్ప ఈ రిజర్వేషన్ మారే ప్రసక్తి లేదని చెప్పినారు. అదేవిధంగా రాజ్యాంగానికి సంబంధించిన కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఒకవేళ నరేంద్ర మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్ళీ పుట్టి నేనే రాసినా కదా దీన్ని మార్చమంటే కూడా ఈ రాజ్యాంగం మారదు, ఆయనకు కూడా ఆ శక్తి లేదు అని చెప్పినారు. ఇంత పగడ్బద ఇంత చెప్తా ఉంటే, ఇంత ఎక్కడిక్కడ చెప్తా అంటే వాళ్ళకి ఇప్పుడు ఓట్లు కావాలా? ఈ ఓట్లు ఎందుకు కావాలా? లాస్ట్ సారి ఎన్నికల్లో వాళ్ళకి 44 సీట్లు వచ్చినాయి. రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేసి మార్పులు చేస్తున్నారు. అమెండ్మెంట్స్ మనం చేసుకుంటూ ఉంటాం, సవరణలు చేసుకుంటూ ఉంటాం.